ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి మనకు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకున్నటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయం 3వ వచనము నుండి 5వ వచనం వరకు కూడా చదువుతాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గాన బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల ఈదేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పరచబడినట్లు వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలును నీటి దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నీటి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు తన చేతిలో కొలనూలు చేత పట్టుకోగలిగాడు. కొలనూలు చేత పట్టుకుని 1000 మూరలు నీళ్లలో కొలిచి యెహెజ్కేలు కొలువబడిన ఈ 1000 మూరలు నడువుని చెప్పగలిగాడు. దేవుడు చెప్పిన మాట మేరకు కొలువబడినటువంటి ఆ నీటి గుండా వెళ్ళగా ఆ 1000 మూరలు పూర్తి చేయగా అది చీలమండల లోతు వరకు రాగలిగాడు. చీలమండలము అంటే పాదముల లోతు. మళ్ళీ దేవుడు కొలనూలు చేత పట్టుకుని 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు కొలువబడిన ఈ 1000 మూరలు కూడా నడువు అన్నాడు. ఆ విధముగానే యెహెజ్కేలు నీళ్ల గుండా నడిచిపోగా అది మోకాళ్ళ లోతు వరకు వచ్చి ఆగిపోయాడు. మళ్ళీ దేవుడు 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు కొలువబడిన ఈ 1000 మూరలు కూడా నడువు అని అలా నడుస్తూ వెళ్ళగా అది మొలలోతు అంటే నడుముల లోతు వరకు రాగలిగాడు. మళ్ళీ కొలనూలు చేత పట్టుకుని దేవుడు మళ్ళీ కొలిచి ఈ 1000 మూరలు కూడా నడువు అన్నప్పుడు మొలలోతు నుండి ఆ 1000 మూరలు యెహెజ్కేలు నీళ్లలో నడుస్తూ వెళ్ళగా నడవటానికి వీలు లేకపోయాది. ఎందుకు అనగా లోతు ఎక్కువగా ఉండుటను బట్టి ఇక ఈదవలసిన పరిస్థితి అక్కడ ఏర్పరచబడగలిగాది. ఈ వాక్యంలో ఉన్న విషయం ఇదిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథం క్రైస్తవ సమాజానికి 3 విధాలుగా దైవ సేవకుడు దీన్ని పరిచయం చేస్తూ ఉంటున్నాడు. 1
దీని చరిత్రగా పరిచయం చేస్తున్నాడు. 2 అక్షరార్థకంగా దీన్ని పరిచయం చేస్తున్నాడు. 3 ఆత్మ సంబంధముగా దీన్ని పరిచయం చేస్తున్నాడు. చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఆత్మ సంబంధముగా దీని పరిచయం అన్నదే చేయడము జరిగితే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఆత్మ సంబంధమైనది. ఇందులో ఎంతో భావగర్భితమైన పరమాత్మికమైన సత్యములను దేవుడు ఇందులో కూడా గుప్తం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే మనకు ఉండగలిగినట్లయితే, ఇందులో దాచబడిన ప్రతి ఒక్క సత్యాన్ని వెలికి తీయగలిగితే ప్రతి వ్యక్తి యొక్క అంతరంగానికి అర్థవంతం కాగలిగితే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితములో దేవుడు కోరుకున్నంత స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నేటి క్రైస్తవ సమాజములో ఆత్మీయత లేదు. ఏముంది? ఆచారాలు ఉంటున్నాయి. ఏముంది? సంప్రదాయాలు ఉంటున్నాయి. ఏముంది? ఒక సంస్థ పెట్టుకున్న సిద్ధాంతాలతో వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఉన్న పరమార్థికమైన సత్యాలను వెలికి తీసి పరిశీలకు అందించబడే పరిస్థితులు లేక, ఈరోజు అనేక మంది వ్యక్తులు ఆత్మ సంబంధముగా సాగలేక ఎంతోమంది ఈ రోజున ఆచార సంబంధమైన రీతిగా జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, కొనసాగిస్తున్నారు, దానితో ముగిస్తుంటున్నారు. ఆత్మీయత అనేది ఎక్కడ కానీ వ్యక్తిలో, కుటుంబంలో, సంఘములో అగుపించలేదు, కనిపించలేదు. ఎంత ఆత్మీయంగా నష్టపోతూ ఉంటున్నారు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీవు బ్రతికి ఉన్న కాలములో ఆచారాల కాళ్ళతో తొక్కేసేయి. ఆత్మీయతను మాత్రం నెత్తి మీద పెట్టుకో. ఆత్మీయ జీవితములో నీ జీవితం అంకురించేటట్టుగా ఉండాలి. అందుకే ఈ సమయం ఆత్మ సంబంధముగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించని ఇక్కడ మనము చూడగలిగితే, కొలనూలు చేత పట్టుకుని 4 పర్యాయములు కొలువగా 4000 మూరలు కాగలిగాయి. ఈ 4000 మూరలలో ఒక్కొక్క 1000 మూరకు, ఒక్కొక్క 1000 మూరకు శరీరములో ఉండే భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1000 మూరలు కొలవగా, నీటిలో పోగా అది చీలమండల లోతు, అంటే పాదముల లోతు. మరో 1000 మోకాళ్ల లోతు, మరో 1000 మొలలోతు, మరో 1000 ఈదవలసిన పరిస్థితి. ఈ 4000 మూరలలో శరీరములో ఉన్నటువంటి భాగములు వాటి లోతును చూపిస్తూ రాగలిగాయి. ఇది మనకు అక్షరార్థకంగా కనిపిస్తూ ఉంటున్నది. అయితే దీన్ని కాస్త మనం ఆత్మీయంగా ఆలోచించగలిగితే, ఈ 4000 మూరలే 4000 సంవత్సరములు అని మీరు అర్థం చేసుకోవాలి. 4000 మూరలు 4000 సంవత్సరములు. 4000 మూరలలో పాదముల లోతు, మొలలోతు, పాదం మోకాళ్ల లోతు, ఈదవలసిన పరిస్థితి ఎలా మనకు కనిపిస్తూ ఉంటున్నదో, అదే 4000 సంవత్సరములలో పాదాలకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, మోకాళ్లకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, మొలలోతుకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఇదే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. 4000 మూరలలో ఇవి ఎలా మనకు కనిపిస్తున్నాయో, ఈ 4000 మూరలే 4000 సంవత్సరములు. ఆ 4000 సంవత్సరముల కాలములో వీటికి సంబంధించిన వ్యక్తులు ఎవరు? ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరములు. హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరములు. అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరములు. సొలొమోను నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరములు. మొత్తము లెక్క పెట్టగలిగితే 4000 సంవత్సరములు. ఈ 4000 సంవత్సరములలో జీవించినటువంటి వ్యక్తులు, ఆదాము నుండి హానోకు 1000, హానోకు నుండి అబ్రహాము 1000, అబ్రహాము నుండి సొలొమోను 1000, సొలొమోను నుండి క్రీస్తు 1000.
ఈ 4000 సంవత్సరముల కాలములో మనకు కనిపించిన వ్యక్తులు 4. పాదాలకు సంబంధించిన వ్యక్తి హానోకు, మోకాళ్లకు సంబంధించిన వ్యక్తి అబ్రహాము, మలలోతుకు సంబంధించిన వ్యక్తి సొలొమోను. ఇదెంత పరిస్థితి, దానికి సంబంధించిన వ్యక్తి యేసుక్రీస్తు. ఈ 4 విషయాలు కూడా ఇందులో మనకు కనపరచబడుచు ఉన్నాయి. ఇప్పుడు పాదాలకు సంబంధించిన వ్యక్తి హానోకు. ఎలా పాదాలకు సంబంధించిన వ్యక్తి? పాదం మనం వేసేటువంటి అడుగును సూచించుచూ ఉన్నది. పాదం మనము నడిచే నడకను సూచించుచూ ఉన్నది. పాదం మనం చేసే ప్రయాణాన్ని సూచించుచూ ఉంటున్నది. పాదము లేకపోతే అడుగు లేదు, పాదము లేకపోతే నడవలేడు, పాదము లేకపోతే ప్రయాణం చేయలేడు. అందుకే పాదం మనం వేసేటువంటి అడుగును సూచించుచూ ఉంటున్నది. లోకములో 2 అడుగులు స్త్రీ జాతి కానీ పురుష జాతి కానీ వేసేది. ఏది అడుగు? మొట్టమొదటగా ఈ 2 జాతుల్లో మంచి అడుగు వేసేవారు ఉన్నారు, చెడ్డ అడుగు వేసేటువంటి వారు ఉంటున్నారు. ఈరోజు అనేక మంది వ్యక్తులు చెడులో తమ అడుగులు, చెడులో తమ నడక, చెడులో తమ ప్రయాణం. మరికొంతమంది వ్యక్తులు మంచిలో తమ అడుగు, మంచిలో తమ నడక, మంచిలో తమ ప్రయాణం. ఎంతోమంది జీవిస్తూ ఉంటున్నారు. అందుకే అడుగు, పాదము అన్నది మన వేసేటువంటి అడుగులను సూచించుచున్నది. 4000 మూరలలో మొదటి 1000 మూరలు నడవగా దాని లోతు చీలమండల లోతు, పాదముల లోతు. ఆ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములో ఉన్న వ్యక్తి ఆదాము, హానోకు. అనగా పాదాలకు సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. హానోకు యొక్క అడుగు, హానోకు యొక్క నడక, హానోకు యొక్క ప్రయాణం దేవునితో నడిచిన ప్రయాణం. దేవునితో తన అడుగులు, దేవునితో తన నడక. ఇన్ని సంవత్సరములు జీవించినది హానోకు 365 సంవత్సరములు. 65 సంవత్సరములు తన కుటుంబ వ్యవస్థకు ఖర్చు చేసుకోగలిగాడు. మిగిలి ఉన్న 300 సంవత్సరములు హానోకు దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయినని బైబిల్ చెబుతూ ఉంది. 300 సంవత్సరాల హానోకు నడిచాడు దేవునితో. ఇది సాధ్యమా? అసాధ్యమా? సాధ్యమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు హానోకును గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయించగలిగాడు. ఎందుకు తెలుసా? హానోకు కాలము నుండి తరాలలో జీవించే వ్యక్తులకు హానోకు ఒక మాదిరి. 300 సంవత్సరాలు హానోకు నడిచాడు అంటే ఏదైనా కానీ దేవుడు హానోకు దగ్గరికి వచ్చి, హానోకు నీ ముందుంటా, నీవు నా వెనకుండు, నేను నడుస్తా, నీవు నడు అని అన్నాడా? లేక దేవుడే హానోకును తన ప్రక్కన పెట్టి, నువ్వు నా జతవరి వాడవు, నువ్వు నా జతమాడవు అని దేవుడు తన చెయ్యిని తీసి తన చేతిలో పెట్టి అలా తనతో జతగా ఉన్న హానోకుని మనం నడిపించుకుంటూ వెళ్ళాడా? 300 సంవత్సరాలు నడవటానికి ఎవరి చేతనైనా కానీ హానోకు బోధించబడగలిగాడా? బైబిల్ ఎక్కడ మనకు కనిపించదు. 300 సంవత్సరాలు నడిచాడంటే ఎంత గొప్ప విషయం. తల్లి గర్భములో పుడతాడు మనిషి. కొంతకాలము లేత వయస్సు, తర్వాత బాల్య వయస్సు. లేత వయసు తీసేయి, బాల్య వయస్సు తీసేయి, వృద్ధాప్యం అది తీసేయి. వీటి మధ్య ఉన్నది 2 దశలు. ఒకటి యవ్వనం, 2 నడిప్రాయం. యవ్వన దశ ఎంత, నడిప్రాయ దశ ఎంత? బ్రతికితే 70, బలం ఉంటే 80.
ఒకవేళ 80 చెప్పుకుందాం, లేత వయసు ఎంత తీసుకుంటుంది, బాల్య వయసు ఎంత తీసుకుంటుంది, వృద్ధాప్యం ఎంత తీసుకుంటుంది, ఇక మిగిలి ఉన్న సంవత్సరం యవ్వనం నడిప్రాయం. ఈ కొన్ని సంవత్సరాల్లోనే క్రీస్తులో జీవించటానికి ఇబ్బంది పడిపోతూ కష్టపడిపోతాడే ఈ క్రైస్తవుడు. 300 సంవత్సరాలు నడిచాడంటే హానోకు ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? 300 సంవత్సరాలు ఎలా నడిచాడు తెలుసా? అతని బలపరిచినది, అతని ప్రోత్సహించినది, అతని శక్తివంతంగా చేసినది ఒక్కటే. అదే తెలుసా? యూదా పత్రిక 14వ వచనాన్ని చదువుకుందాం. యూదా పత్రిక 14వ వచనం త్వరగా చదువుదాం. బైబిల్ ఈ విధంగా మనకు చెబుతుంది, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా చాలు తల్లి. యూదా పత్రిక 14వ వచనములో చూస్తే ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు అని వ్రాయబడి ఉంది. ఆదాము జీవించిన కాలములో హానోకు పుట్టాడు, హానోకు పెరిగాడు. ఆదాము జీవిస్తూనే ఉన్నాడు. ఆదాము జీవించిన కాలములో హానోకు పుట్టాడు, హానోకు పెరిగాడు. హానోకు పుట్టి పెరిగి తాను ఎవరిని చూచాడు తెలుసా? ఆదామును చూశాడు. ఆదామును గురించి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న, ఈ మాట వినాలి, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. బైబిల్లో ఇక్కడ మనం చూస్తే చల్లపూట పరలోకాన్ని వదిలాడు, లోకానికి వచ్చాడు. దేవుని మాట ద్వారా ఏదేను తోట ఏర్పరచబడగలిగాది. ఆయన చేతి నిర్మాణముతో ఆదాము హవ్వ చెయ్యబడి ఆ తోటలో దేవుడు వారిని పెట్టాడు. ప్రతిరోజు చల్లపూట ఏదైనా తోటలోనికి వచ్చిన దేవుడు తన చేతి నిర్మాణముతో చేయబడిన ఆదాము హవ్వ దగ్గర ఆయన ఏం చేశాడు తెలుసా? తోటలోనికి వచ్చిన దేవుడు సంచరించాడు, నడిచాడు, అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు, తోటలో ప్రయాణం చేశాడు. ఆదాముకు తెలిసి వచ్చింది, తోటలోనికి వచ్చినటువంటి దేవాతి దేవుడు ఒక స్థలములో నిలకడగా ఉండలేదు, ఒక స్థలములో ఆయన కూర్చుండలేదు. ఏదైనా ఒక పని పెట్టుకుని ఆ పనికే పరిమితి అయి అక్కడే ఉండలేదు. తోటలోనికి వచ్చిన దేవుడు సంచరించెను. సంచరించుట, నడుచుట, ప్రయాణం చేయుట, ఇవన్నీ ఒక జాతి పదములే. తోటలోనికి వచ్చిన దేవుడు సంచరించేటప్పుడు ఆయన వెనకంబడి ఆదాము కూడా సంచరించాడు, ఆదాము కూడా నడిచాడు, ఆదాము కూడా అతని అడుగు వేశాడు, ఆదాము కూడా ఆయన దేవునితో పాటు ప్రయాణం చేశాడు. అప్పుడు తెలిసి వచ్చింది హానోకుకు, నాకంటే ముందు దేవుని యొక్క చేతి నిర్మాణముతో చేయబడినటువంటి ఆదిమ దంపతులైన ఆదాము హవ్వ దేవుడు ప్రతిరోజు తోటలోనికి వచ్చేటప్పుడు, ఆయన తోటలో సంచారం చేసేటప్పుడు వీరు కూడా ఆయనతో పాటు సంచారం చేశారు, వీరు కూడా ఆయనతో నడిచారు, వీరు కూడా ఆయనతో కూడా ప్రయాణం చేశారు. నేనెందుకు ఆయనతో నడవకూడదు? నేనెందుకు ఆయనతో సంచారం చేయకూడదు? నేనెందుకు ఆయన అడుగు వేయకూడదు? ఆదామును మాదిరిగా పెట్టుకున్నాడు హానోకు. ఆదామును పెట్టుకున్నాడు కాబట్టే ఆదామును బట్టి ప్రోత్సహించబడగలిగాడు. ఆదామును బట్టి ఒక తీర్మానాన్ని హానోకు తీసుకోగలిగాడు. 300 సంవత్సరాలు నడిచాడంటే సామాన్యమైన విషయం కాదు. రోజు తోటలోనికి వచ్చిన దేవుడు తోటంతా సంచరించేటప్పుడు ఆయనతో పాటు ఆదాము హవ్వ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. హానోకు నేనెందుకు నడవకూడదు నా దేవునితో? ఆదామును మాదిరిగా పెట్టుకున్నాడు, ఆదామును మార్గదర్శిగా పెట్టుకోగలిగాడు. అందుకే
300 సంవత్సరాలు హానోకు దేవునితో కూడా నడవగలిగాడు. పేతురు పత్రికలో ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మనం ఆయన అడుగు జాడలలో మనము నడవటానికి ఆయన మాదిరిగా ఉండేను అని పేతురు పత్రికలో రాస్తూ ఉన్నాడు. నిజమే, ఆ రోజున హానోకు ఆదామును మాదిరిగా పెట్టుకున్నాడు. అయితే ఈ రోజున మనం యేసుక్రీస్తుని మాదిరిగా మనం పెట్టుకోవాలి. ఆయన అడుగు జాడలలో మనము నడవటానికి ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయెను అని బైబిల్ చెబుతూ ఉంది. అమ్మా, అయ్యా, నీ అడుగు దేవునిదై ఉండాలి, నీ నడక దేవునిదై ఉండాలి, నీ ప్రయాణము దేవునిదై ఉండాలి. అది ఆత్మ సంబంధమైనటువంటిది. అలా దేవునితో నడవగలిగితే నాకొచ్చే లాభం ఏమిటి? 300 సంవత్సరములు హానోకు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకునేను, అతడు లేకపోయెను. దేవునితో ఎవరు నడవగలుగుతారో వారు దేవుని పిలుపును అందుకుని ఆయన తానున్నటువంటి పరలోకములోనికి వారిని తీసుకోవడం అనేది జరుగుతుంది. నీకు కావాలి పరలోకం, నీకొద్దు పాతాళం. పాతాళము వద్దని పరలోకం కావాలని ఆశ కలిగిన నీవు ఆ పరలోకానికే వెళ్ళాలి అంటే, పరలోకానికి నిన్ను నడిపించేదేది అంటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీ అడుగు దేవునిదై ఉండాలి, నీ నడక దేవునిదై ఉండాలి, నీ ప్రయాణము దేవునిదై ఉండాలి, అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. అలా దేవునితో నువ్వు నడవడమే జరిగితే హానోకుని తీసుకున్నట్లు దేవుడు నిన్ను తీసుకుని పరలోకంలో ఉంచగలుగుతాడు.